జిల్లాలో నేత్రదానాన్ని పెంచే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. అనంతపురంలోని సిడి ఆసుపత్రి ప్రాంగణంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ కుల్లయ్యప్ప కుమారుని సహకారంతో కంటి రిట్రీవల్ సెంటర్ను ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కాపు భారతి, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డాక్టర్ కుల్లయ్యప్ప కంటి రిట్రీవల్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సేవలు మరింత విస్తృతం చేస్తున్నందుకు వారికి అభినందనలు తెలిపారు. నేత్రదానంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని, ఎక్కువ సంఖ్యలో నేత్రదానానికి పెంచాలన్నారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 6 గంటలలోపు నేత్రదానం చేయాలని, 72 గంటల్లో దీనిని మరొకరికి అమర్చాల్సి ఉంటుందన్నారు. ఇందుకు అవసరమైన సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేశారన్నారు. దీనిని హై ప్రాసెసింగ్ సెంటర్ గా కూడా చేయాల్సి ఉంటుంది. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ప్రజలకు మరింత వైద్యం అందే విధంగా చూస్తున్నామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం చాప్టర్లో మనకున్న మౌలిక సదుపాయాల్లో ఇంకొక మౌలిక సదుపాయాలని యాడ్ చేయడం జరిగింది. ఐ రిట్రీవల్ సెంటర్ అంటే ఎవరెవరు ఐని ప్లెడ్జ్ చేసి ఉంటారు, అంటే నేను చనిపోయిన తర్వాత ఐలో ఉన్నటువంటి కార్నియా అనే ఒక భాగం ఏముంది, దాని ద్వారా దృష్టి అనేది మనకేం కనపడుతుంది, దాన్ని డొనేట్ చేసిన వెంటనే అంటే చనిపోయిన తర్వాత 6 గంటల లోపల దాన్ని మనము రిట్రీవ్ చేసుకోవాలి. అలాగే 72 గంటల లోపల దాన్ని ఎవరికి అవసరం ఉంది వాళ్ళకి చేర్చాలి. సో ఈ ఒక ప్రక్రియలో ఈ సమయం అనేది మనకు చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఈ రిట్రీవల్ సెంటర్ అనేది మరీ చాలా ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే జిల్లా స్థాయిలోనే ఈ ఒక రిట్రీవల్ సెంటర్ని మనం ఇప్పుడు ఏర్పాటు చేయగలిగాం. ఇక్కడ కావాల్సినటువంటి పరికరాలు, సింపుల్ కౌన్సిలింగ్ అండ్ రిజిస్టర్స్, రెఫ్రిజరేషన్ మరియు దానికి కావాల్సినటువంటి పరికరాలు అండ్ ఫుల్ సెటప్, ఇవన్నీ కూడా ఈరోజు డాక్టర్ కుల్లయ్యప్ప గారి పేరు మీద వచ్చింది. అంటే ఆయన కొడుకు గారు డాక్టర్ గారు ఇది డొనేషన్ చేయటం జరిగింది. సో వాళ్ళకి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బృందం, భారతి గారు మరియు అన్ని బృందం వాళ్ళ సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో దీన్ని ఐ ప్రాసెసింగ్ సెంటర్ కూడా, అంటే ఇంకా మనకు కావాల్సినటువంటి పరికరాలు, లమైనార్ ఫ్లో ఉండొచ్చు, అలాగే -4 degrees సెల్సియస్ దాకా కావాల్సినటువంటి రెఫ్రిజరేషన్, ఈ రెండు కూడా చేస్తూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెంటర్గా చేస్తే రాయలసీమలో ఈ భాగంలో అంటే వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలి లేదా బెంగళూరుకి వెళ్ళాలి, కర్నూలులో కూడా కొన్ని సౌకర్యాలు ఉన్నాయి, తిరుపతిలో ఉంది. సో అంత దూరం వెళ్లకుండా మనం ఇక్కడ ఈ ఏర్పాటు చేయగలుగుతాం. దీంతో ఆర్గన్ డొనేషన్ చేయాల్సినటువంటి వాళ్ళు అంటే ఆయన్ని ప్లెడ్ చేసే వాళ్ళు కూడా పెంచే కార్యక్రమం నెక్స్ట్ చేయబోతున్నాము. ఇవన్నీ కార్యక్రమంతో సో ఇప్పటికే అనంతపురం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఈ సంవత్సరం హైయెస్ట్ మెంబర్షిప్ కూడా తీసుకోవడం, అలాగే ఎక్కువ సిఎస్ఆర్ కూడా మొబిలైజ్ చేయడం, ఇందులో చాలా ముందు ఉంటూ ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 స్థానంలో ఉన్నామని చెప్పడం కూడా నాకు చాలా గర్వంగా ఉంది.